తెలంగాణ భూభారతి భూమి హక్కుల రికార్డుల చట్టం 2025 ఈ చట్టం తయారీకి ఈ చట్టం రావడానికి ప్రధాన కారకులు గౌరవ ముఖ్యమంత్రి గారు. డిసెంబర్ గత సంవత్సరం అధికారులకు రాగానే ధరణి సమస్యల పరిష్కారానికి వారు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో నేను కూడా ఒక సభ్యుడిగా ఉన్నా. ధరణి కమిటీ పేరుతోటి కొన్ని నెలల పాటు శ్రమించి తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుందని కొన్ని సూచనలు ప్రభుత్వానికి చేయడం జరిగింది. అందులో ప్రధానమైనది ధరణి రికార్డుకి కీలకమైన మూలమైన ఏదైతే 2020 హక్కుల రికార్డుల చట్టం ఉందో ఆ చట్టాన్ని మార్చాలని ఒక సిఫార్సు మేరకు చట్టం తయారు చేయటం, దాని నమూనా ప్రజల ముందు ఉంచటం, ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అసెంబ్లీలో ఉంచటం, అసెంబ్లీ ఆమోదం తర్వాత 3 నెలల పాటు శ్రమించి రూల్స్ కూడా తీసుకురావటం జరిగింది. ఈ మొత్తం ప్రక్రియలో గౌరవ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, CCLA ప్రిన్సిపల్ సెక్రటరీ వారి ఆఫీసు, అదేవిధంగా లా సెక్రటరీ వాళ్ళ ఆఫీసు, CMO అధికారులు చాలా కీలకంగా పనిచేశారు. వాళ్ళందరికీ కూడా తెలంగాణ సమాజం తరపున ధన్యవాదాలు తెలుపుతూ